హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో యూపీఐ పిన్ ఎలా చేంజ్ చేయాలి అని చెప్పి నేర్చుకుందాము. యూపీఐ పిన్ అనేది మనం కంపల్సరీ అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చేంజ్ చేసుకుంటుంటే మనం ఇంకా సెక్యూరిటీగా ఉంటుంది అనమాట మన ఫోన్పేలో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. మీ అందరికి ఉపయోగపడే వీడియో ఇది. అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి రండి. ఫోన్పే యాప్లోకి రాగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. మన యూపీఐ పిన్ మార్చుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన ప్రొఫైల్ బటన్ కనిపిస్తుందా, నా ఫోటో, దానిపైన ట్యాప్ చేయండి. మీకు అలాగే ఏదో కనిపిస్తుంది. ట్యాప్ చేసినప్పుడు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, కింద బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీ యొక్క ఫోన్పేకి మీరు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసి ఉన్నారో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక్కొక్క యూపీఐ పిన్ పెట్టుకున్నట్లయితే ఏదైనా సరే మార్చుకోవచ్చు. సో ఒకే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒకే యూపీఐ పిన్ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇక్కడ నాకు 3 బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయి. సో నేను ఇక్కడ సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దీని యూపీఐ పిన్ అనేది నేను మార్దాం అనుకుంటున్నాను. సో క్లిక్ ఆన్ దట్, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే యూపీఐ పిన్ అండ్ రీసెట్ చేంజ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులోనే మన యూపీఐ పిన్ చేంజ్ చేసుకోవచ్చు. యూపీఐ పిన్ చేంజ్ చేసుకో ఫ్రెండ్స్, 1 వీక్ కోసారో 2 వీక్స్ కోసారో చేంజ్ చేసుకుంటే మనకి అలవాటు అవుతుంది. సెక్యూరిటీగా మనకు కొంచెం గట్టిగా ఉంటాం అనమాట. ఫోన్పే నుంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సేవింగ్స్ అకౌంట్, పిఠాపురం అని చెప్పేసి ఈ విధంగా మీరు బ్రాంచ్ కోడ్స్ ఏమైనా చూద్దాం అనుకుంటే అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో నేను చేంజ్ మీద క్లిక్ చేశాను. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది, ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ స్క్రీన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే, ఇక్కడ ఏదో ఎంటర్ ఓల్డ్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వస్తుంది అనమాట. అక్కడ మీరు మీ యొక్క యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఏ యూపీఐ పిన్ అయితే ఆ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి, పాతది. ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్లో మీకు కొత్త యూపీఐ పిన్ ఏదైతే ఇప్పుడు పెడదాం అనుకుంటున్నారో ఆ యూపీఐ పిన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి బ్లూ కలర్లో ఓకే బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు యూపీఐ పిన్ అనేది సక్సెస్ఫుల్గా మారిపోయిందని చెప్పేసి మీకు ఒక పాపప్ అనేది కనిపిస్తుంది. ఆ విధంగా మీరు యూపీఐ పిన్ అనేది టక్ పని మారిపోద్ది, చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, యూపీఐ పిన్ అనేది ఫోన్పేలో మనం ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి, చాలా ఈజీ. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.